నాయకులకు మేము విద్యార్థుల నుంచి ఒకటే హెచ్చరిక ఏంటంటే, మీరు కాలయాపన చేస్తుంటే సీమాంధ్రకు లేనటువంటి హైకమాండ్ మీకు ఎక్కడుందనేది, వాళ్ళకి మీరు ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు వాళ్ళతో కాలయాపన చేస్తున్నారు, సైలెంట్ గా వచ్చి మీ రాజీనామాలని ఆమోదింప చేసుకొని మీ చిత్తశుద్ధిని మీరు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని మేము తెలియజేస్తున్నాము. అలాగే తెలంగాణకు వచ్చి ఇక్కడ ఉండి విద్యార్థులతోటి ప్రజలతో ఉద్యమం చేస్తూ తెలంగాణను సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది తప్ప ఆ గులాం నబీ ఆజాద్ తోటో లేకపోతే చిదంబరం తోటో లేకపోతే ప్రణబ్ ముఖర్జీ తోటో భేటీ అయితే మాత్రం ఒరిగేదేమీ లేదు. ఈ రోజు ఆజాద్ మాట్లాడుతున్నటువంటి మాటలు కావచ్చు, ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతున్నటువంటి మాటలు కావచ్చు, అంత ఈజీ కాదు తెలంగాణ అనే మాట మాట్లాడుతున్నారు. కలిపినప్పుడు ఈజీ అయిన విషయం విడగొట్టేటప్పుడు ఎందుకు ఈజీగా అయితే లేదో. ఇంకొకటి, హైదరాబాద్ కు సంబంధించి మీరు కొట్టుకొని చేస్తారా, మీరు తన్నుకొని చేస్తారా అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. దాని విషయంలో ఒక స్పష్టమైనటువంటిది ప్రతి ఒక్కరికి తెలుసు, చరిత్ర కళ్ళ ముందు కట్టినట్టు చూపిస్తుంది. హైదరాబాద్ తెలంగాణ ప్రాంతందే. మద్రాసు నుంచి వచ్చినటువంటి ఆంధ్ర వాళ్లకు ఏ విధంగా తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ మీద హక్కులు వస్తాయనేటువంటిది మేము ప్రశ్న వేస్తున్నాము. ముమ్మాటికి హైదరాబాద్ తెలంగాణలో భాగమే. ఇంకొకటి, ఇక్కడ రాజీనామా చేసినటువంటి సురేఖ లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా తర్వాత టీడీపీ లాంటి కాంగ్రెస్ లాంటి వాళ్ళకు కావచ్చు, మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, మీరు ఇవాళ సురేఖ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల్ని మేము ఏం చెప్తున్నామంటే, జగన్ గురించి మేము జై తెలంగాణ అనిపిస్తాము ఇవన్నీ మాట్లాడుతున్నారు. అట్లా కాదు, ప్రతి ఒక్కరిని సిపిఐ పిఆర్పి వీళ్ళన్నింటి నుంచి కూడా మీరు ఎవరైతే రాజీనామా చేసిండ్రో ఇవాళ అసెంబ్లీ తీర్మానం పెట్టాలి, లేదంటే సెకండ్ ఎస్ఆర్సీ వేయాలి అని చెప్పి ప్రణబ్ అంటున్నటువంటి మాటల్ని మీరు గుర్తు పెట్టుకొని, మీరు గనక అసెంబ్లీ తీర్మానం పెడితే మా దగ్గర నుంచి, మా పార్టీ అధ్యక్షుల దగ్గర నుంచి మేము దానికి సమ్మతి తీసుకొస్తామనేటువంటిది మీరు శపథం చేసి తెలంగాణ ప్రజల రుణం తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈరోజు దానం నాగేందర్ కావచ్చు, ఇంక ఇతరత్ర తెలంగాణ ప్రజాప్రతినిధులు ఎవరైతే రాజీనామా చేయలేదో వాళ్ళ నోటికి ఎలా వస్తే అలా పేలుతూ మాట్లాడుతున్నారు. విద్యార్థుల గురించి కానీ మరి ఇతరత్ర నాయకుల గురించి కానీ పేలుతూ మాట్లాడుతున్నారు. వాటి గురించి మేము ఒకటే మేము హెచ్చరిక చేస్తున్నాం ఏంటంటే, మీ ఇళ్లలో మీరు తిరగరు, తెలంగాణ పొలిమేరలు దాటేదాకా తన్ని తరుముతాము. ఇంకా తెలంగాణలోంచి మిమ్మల్ని తన్ని తరిమినప్పుడు ఏ సమైక్యవాది మీకు ఆశ్రయం కల్పిస్తాడో అప్పుడు మేము చూస్తాము. ఈ రోజు మీరు పేటరెగిపోయి మాట్లాడి సోనియమ్మతో మాట్లాడుతున్నారు. ఇక్కడ కన్న తల్లి కడుపు కోత చూసుకుంటూ కూడా మీరు సోనియమ్మ గురించి మాట్లాడుతున్నారంటే మీ మూలాలు ఎక్కడున్నాయి, మీరు ఎక్కడి నుంచి పోయారు నాయకులుగా అనేటువంటి విషయాన్ని గుర్తెరగండి. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరిని మేము హెచ్చరిక చేస్తున్నాము. ఈ రోజు పొలిటికల్ జేఏసీ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, తెలంగాణ ప్రజా సంఘాలు కావచ్చు, ఎవరైనా సరే అందరం కలిసికట్టుగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవాలి. తెలంగాణ సాధనే ధ్యేయంగా నడవాలి. అపహాస్యం చేస్తున్నారు, మమ్మల్ని చూసి హేళన చేస్తున్నారు. ఇక్కడ అన్ని టియర్ గ్యాస్లు వెళ్తున్నాయి, ఇక్కడ కళ్ళ మంటలతోటి చచ్చిపోతున్నారు, మనకు పెల్లెట్లు రబ్బర్ బుల్లెట్లు తగిలి విద్యార్థులంతా గాయాల పాలవుతున్నారు. ఆయన కూడా నిమ్మకు నీరెత్తినట్టున్నటువంటి నాయకులకు మరొకసారి హెచ్చరిక చేస్తున్నాం, మీరు మీ ఇళ్లలో ఉండరు అనేటువంటి